సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. అవయవ మార్పిడి 5. అవయవ సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. చాలా దేశాల్లో మార్పిడికి తగిన అవయవాల కొరత ఉంది. అవయవ దాత ఎవరో మరియు ఏ సమయంలో అవయవ గ్రహీతలు అందుబాటులో ఉన్న అవయవాలు స్వీకరించాలో నిర్ణయించే ప్రక్రియను నిర్వహించడానికి దేశాలు తరచుగా అధికారిక వ్యవస్థలను కలిగి ఉంటాయి. దానికి చట్టపరమైన నియంత్రణలు ఉన్నాయి. ఈ చట్టాలు వివిధ దేశాల్లో వేరువేరుగా ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్లో మరణించిన దాత అవయవాల్లో అధిక శాతం అవయవ సేకరణ మరియు మార్పిడి నెట్వర్క్కు సమాఖ్య ఒప్పందం ద్వారా కేటాయింపబడతాయి. ఇది యునైటెడ్ స్టేట్స్ ఫర్ ఆర్గన్ షేరింగ్ లేదా UNOS ద్వారా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ 1984 ద్వారా రూపొందింపబడింది. UNOS దాత కార్నియా కణజాలాన్ని నిర్వహించదు. కార్నియల్ దాత కణజాలం సాధారణంగా ఐబ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా మరియు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకత్వంలో బహుళ కంటి బ్యాంకులచే నిర్వహింపబడుతుంది. వ్యక్తిగత ప్రాంతీయ అవయవ సేకరణ సంస్థలు సభ్యులందరూ ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ మరియు ట్రాన్స్ప్లాంటేషన్ నెట్వర్క్ తగిన దాతలను గుర్తించడం మరియు దానం చేసిన అవయవాల సేకరణకు బాధ్యత వహిస్తాయి. ఆపై రంగంలోకి నాయకత్వం అత్యంత న్యాయమైనదిగా భావించే పద్ధతి ఆధారంగా కేటాయింపు విధానం కొంతవరకు మారుతుంది మరియు కాలానుగుణంగా మారుతుంది. ఉదాహరణకు, కాలేయం కేటాయింపు పాక్షికంగా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ కోరు వ్యాధిపై ఆధారపడి ఉంటుంది. ఇది 1984లో జాతీయ అవయవ మార్పిడి చట్టం, నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది అవయవ సేకరణ మరియు మార్పిడి నెట్వర్క్కు దారితీస్తుంది. ఇది అవయవ రిజిస్ట్రీని నిర్వహిస్తుంది మరియు అవయవాలకు సమానమైన కేటాయింపును నిర్ధారిస్తుంది. అవయవ మార్పిడి యొక్క మూల్యాంకనం మరియు క్లినికల్ స్థితిపై కొనసాగుతున్న అధ్యయనాలను నిర్వహించడానికి మార్పిడి గ్రహీతల యొక్క సైంటిఫిక్ రిజిస్ట్రీ కూడా స్థాపించబడింది. 2000వ సంవత్సరంలో పిల్లల ఆరోగ్య చట్టం ఆమోదింపబడింది మరియు పీడియాట్రిక్ పేషెంట్లు మరియు అవయవ కేటాయింపులకు సంబంధించిన ప్రత్యేక సమస్యలను పరిగణనలోకి తీసుకోవడానికి నోటా అవసరం. మరణించిన దాత అవయవ దానానికి సంబంధించిన అనుమతి ఇవ్వడం జరిగితే, మరణించిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో అవయవదానం చట్టాలకు లోబడి జరుగుతుంది. కొందరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అవయవదానం చేయడానికి అంగీకారం తెలిపి అవసరమైనప్పుడు అవయవదానం చేస్తారు. వారిని గుడ్ సమారిటన్స్ అంటారు. మెడికల్ టూరిజం వృద్ధికి అవయవ మార్పిడికి దోహదం చేస్తుంది. కొందరు పశ్చిమ దేశాల రోగులు ఇండియా, చైనా వంటి దేశాల్లో అవయవదానం స్వీకరించి దానికి తగిన పారితోషికం ప్రభుత్వ చట్టాల ప్రకారం చెల్లిస్తారు. విరాళం మరియు నైతిక సమస్యలకు కారణాలు. దాతలు తమ సొంత కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అవయవదానం చేస్తారు. వారితో సంబంధం ఉన్న వ్యక్తిని కోల్పోకుండా ఉండడం లేదా జాబితాపై వేచి ఉండడం వల్ల కలిగే దుష్ప్రభావాలకు గురికాకుండా ఉండడం వంటి సమస్యలకు లోను కాకుండా సొంత వారికి అవయవదానం చేస్తారు. భారతదేశంలో ఇటువంటి అవయవదానానికి చట్టపరమైన అనుమతి లభిస్తుంది. కొంతమందిలో దగ్గర బంధువైన దాత అవయవము, ఉదాహరణకు కిడ్నీ, దగ్గర బంధువైన గ్రహీతకు సరిపడకపోతే పెయిర్డ్ ఎక్స్చేంజ్ అనే ప్రక్రియ ద్వారా సీరోటైపింగ్ ఉపయోగించి అనుకూల గ్రహీతలకు అవయవదానం చేయవచ్చు.
అనుకూలమైన దాతల దగ్గర నుండి రోగికి అవయవదానం చేయించవచ్చు. ఉదాహరణకు జీవిత భాగస్వామి తన భాగస్వామికి కిడ్నీ దానం చేయడానికి ఇష్టపడవచ్చు, కానీ జీవ సంబంధమైన సరిపోలిక లేనందున చేయలేరు. ఇష్టపడని జీవిత స్వామి యొక్క మూత్రపిండము సరిపోలని గ్రహీతకు విరాళంగా ఇవ్వబడుతుంది. జత మార్పిడిని పూర్తి చేయడానికి రెండవ దాత తప్పనిసరిగా మొదటి గ్రహీతతో పోవాలి. సాధారణంగా దాతల్లో ఒకరు వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకుంటే శస్త్రచికిత్సలు ఏకకాలంలో షెడ్యూల్ చేయబడతాయి మరియు మార్పిడి తర్వాత జంటలు ఒకరికొకరు అనామకంగా ఉంచుతారు. మంచి సమారిటన్ లేక గుడ్ సమారిటన్ పరోపకార విరాళం అంటే దాతతో ముందస్తు సంబంధం లేని వ్యక్తికి విరాళం ఇవ్వడం. పరోపకార విరాళం యొక్క ఆలోచన ఏమిటంటే వ్యక్తిగత లాభం యొక్క ఆసక్తి లేకుండా ఇవ్వడం. ఇది స్వచ్ఛమైన నిస్వార్థత. మరోవైపు ప్రస్తుత కేటాయింపు వ్యవస్థ దాత యొక్క ఉద్దేశాన్ని అంచనా వేయదు, కాబట్టి పరోపకార విరాళం అవసరం లేదు. కొంతమంది వ్యక్తులు విరాళం ఇవ్వాలనే వ్యక్తిగత అవసరాల కారణంగా దీన్ని ఎంచుకుంటారు. కొందరు జాబితాలోని తదుపరి వ్యక్తికి విరాళం ఇస్తారు. ఇతరులు తమకు ముఖ్యమైన ప్రమాణాల ఆధారంగా గ్రహీతను ఎంచుకునే పద్ధతిని ఉపయోగిస్తారు. అటువంటి విరాళాన్ని అందించే వెబ్సైట్లు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఆస్ట్రేలియన్ మత సమూహం అయిన జీసస్ క్రిస్టియన్స్లో సగానికి పైగా సభ్యులు ఈ పద్ధతిలో కిడ్నీలను దానం చేశారు. ఆర్థిక పరిహారం. అవయవదాతలకు ద్రవ్య పరిహారం, జేబులో లేని ఖర్చులకు రీయింబర్స్మెంట్ రూపంలో ఆస్ట్రేలియాలో చట్టబద్ధం చేయబడింది మరియు సింగపూర్లో కిడ్నీ మార్పిడి విషయంలో మాత్రమే కేసులో కనీస రీయింబర్స్మెంట్ అందించబడుతుంది. పరిహార విరాళంలో దాతలు తమ అవయవాలకు బదులుగా డబ్బు లేదా ఇతర పరిహారం పొందుతారు. చట్టబద్ధమైన కాకపోయినా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ సర్వసాధారణం మరియు వైద్య పర్యాటకాన్ని నడిపించే అనేక అంశాల్లో ఇది ఒకటి. చట్టవిరుద్ధమైన బ్లాక్ మార్కెట్లో దాతలకు ఆపరేషన్ తర్వాత తగిన సంరక్షణ లభించకపోవచ్చు. కిడ్నీ ధర $1,60,000 కంటే ఎక్కువ ఉండొచ్చు. మధ్యవర్తులు చాలా డబ్బు తీసుకుంటారు. ఈ ఆపరేషన్ దాత మరియు స్వీకరించే వ్యక్తికి చాలా ప్రమాదకరం. రిసీవర్ తరచుగా హెపటైటిస్ లేదా హెచ్ఐవిని పొందవచ్చు. ఇరాన్ చట్టపరమైన మార్కెట్లలో ఒక కిడ్నీ ధర $2,000 నుంచి $4,000 వరకు ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్లో నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ 1984 అవయవ విక్రయాలను చట్టవిరుద్ధం చేసింది. యునైటెడ్ కింగ్డమ్లో మానవ అవయవాల మార్పిడి చట్టం 1989లో మొదట అవయవాల విక్రయాలను చట్టవిరుద్ధం చేసింది మరియు మానవ కణజాల చట్టం 2004లో చేయబడింది. 2007లో 2 ప్రధాన యూరోపియన్ సమావేశాలు అవయవాల విక్రయానికి వ్యతిరేకంగా సిఫార్సు చేశాయి. ఇటీవల అభివృద్ధి వెబ్సైట్లు మరియు లిస్టెడ్ అభ్యర్థుల్లో అవయవాలకు సంబంధించిన వ్యక్తిగత ప్రకటనలు అవయవాల అమ్మకం విషయానికి వస్తే వాటాలను పెంచాయి మరియు నిర్దేశిత విరాళం, గుడ్ సమారిటన్ విరాళం మరియు ప్రస్తుత US దాతలకు పరిహారం కోసం ప్రాధాన్యతలు బలమైన నైతిక పునాదులను కలిగి ఉన్నాయని కనుగొన్నారు. ప్రయోగంలో పాల్గొనేవారు ముఖ్యంగా రోగులచే నేరుగా చెల్లింపులను తిరస్కరిస్తారు. ఇది న్యాయమైన సూత్రాలను ఉల్లంఘిస్తుందని వారు అనుకుంటారు. అనేక దేశాలు అవయవదానానికి ఆప్ట్అవుట్ విధానం మరియు అవయవదాతల యొక్క అనేక ప్రకటనలు దానం చేయమని ప్రజలను ప్రోత్సహించడం వంటి విభిన్న విధానాలు కలిగి ఉన్నాయి. ఈ చట్టాలు ఒక నిర్దిష్ట విధానంలో అమలు చేయబడినప్పటికీ ఇది వ్యక్తిగత నిర్ణయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకరిపై బలవంతంగా అమలు చేయకూడదు. ఇరాన్ 1988 నుండి కిడ్నీలకు చట్టబద్ధమైన మార్కెట్ను కలిగి ఉంది. దాతకు ప్రభుత్వం సుమారు $1,200 చెల్లిస్తుంది మరియు సాధారణంగా గ్రహీత లేదా స్థానిక స్వచ్ఛంద సంస్థల నుండి అదనపు నిధులను అందుకుంటుంది. ఇది ఎకనామిస్ట్ మరియు ఐన్ రాడ్ ఇన్స్టిట్యూషన్ ఇతర చోట్ల చట్టపరమైన మార్కెట్ను ఆమోదించి సమర్థించాయి. 19 మరియు 65 సంవత్సరాల మధ్య 0.06% అమెరికన్లు ఒక కిడ్నీని విక్రయించినట్లయితే జాతీయ నిరీక్షణ జాబితా అదృశ్యమవుతుందని వారు వాదించారు. ఇది ఎకనామిస్ట్ రాసింది. ఇరాన్లో జరిగింది. కిడ్నీలను దానం చేయడం అద్దె మాతృత్వం కంటే ప్రమాదకరం కాదని ఎకనామిస్ట్ పత్రిక వారు వాదించారు. ఇది చాలా దేశాల్లో చెల్లింపు కోసం చట్టబద్ధంగా చేయవచ్చు. పాకిస్తాన్లో కొన్ని గ్రామాల నివాసితుల్లో 40% నుండి 50% మంది కేవలం ఒక కిడ్నీని మాత్రమే కలిగి ఉన్నారు, ఎందుకంటే వారు మరొక దేశానికి చెందిన సంపన్న వ్యక్తికి మార్పిడి కోసం వేరొక కిడ్నీని అమ్మారు.
అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద పాకిస్తాన్కు చెందిన డాక్టర్ ఫర్హత్ మౌజం చెప్పారు. పాకిస్తానీ దాతలకు కిడ్నీ కోసం 52,500 రూపాయలు అందిస్తారు. అయితే మధ్యవర్తులు చాలా తీసుకుంటారు కాబట్టి అందులో సగం మాత్రమే అందుకుంటారు. పాకిస్తానీ దాతలకు కిడ్నీ కోసం $2,500 అందిస్తారు. అయితే మధ్యవర్తులు చాలా తీసుకుంటారు కాబట్టి అందులో సగం మాత్రమే అందుకుంటారు. దక్షిణ భారతదేశంలో చెన్నైలో పేద మత్స్యకారులు మరియు వారి కుటుంబాలు 26 డిసెంబర్ 2004న హిందూ మహాసముద్ర సునామీ ద్వారా వారి జీవనోపాధిని నాశనం చేసిన తర్వాత కిడ్నీలను విక్రయించారు. దాదాపు 100 మంది కంటే ఎక్కువ మంది మహిళలు తమ కిడ్నీలను 40,000 నుండి 60,000 రూపాయలకు విక్రయించారు. కిడ్నీ అమ్మిన దాతలు కొందరు దైనందిన జీవితంలో ఇబ్బందులకు గురి అయ్యారు. 2010లో సైప్రస్లో మానవ గుడ్ల అక్రమ రవాణా, ఎంబ్రియోల అక్రమ రవాణా ఆరోపణలతో పోలీసులు సంతానోత్పత్తి క్లినిక్లను మూసివేశారు. గుడ్డు పెంపకం కోసం ఉక్రెయిన్ మరియు రష్యా నుండి మహిళలను తీసుకుని వచ్చి ఆ సంస్థ విదేశీ సంతానోత్పత్తి పర్యాటకులకు జన్యు పదార్థాన్ని విక్రయించింది. ఈ విధమైన పునరుత్పత్తి అక్రమ రవాణా యూరోపియన్ యూనియన్లోని చట్టాలను ఉల్లంఘిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్లో అక్రమ సంతానోత్పత్తి ప్రక్రియ జరుగుతోంది. బలవంతపు విరాళం, ఫాలూన్ గ్యాంగ్ అవయవ పంపకం యొక్క హింస. కొన్ని దేశాల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు అవాంఛనీయమైనని భావించే వ్యక్తుల నుండి అవయవాలను తీసుకోవడంపై ఆందోళనలు ఉన్నాయి. కస్టడీలో ఉన్న ఖైదీలు మరియు ఇతర వ్యక్తులు స్వేచ్ఛగా సమ్మతి ఇచ్చే స్థితిలో లేరని, అందువల్ల వారి అవయవాలను మార్పిడికి ఉపయోగించకూడదని వరల్డ్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. మాజీ చైనీస్ డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ హెల్త్ హువాంగ్ జీ ప్రకారం ఉరితీయబడిన ఖైదీల నుండి అవయవాల మార్పిడి చేసే పద్ధతి ఇప్పటికీ జరుగుతోంది. వరల్డ్ జర్నల్ నివేదించిన ప్రకారం మార్పిడి కోసం ఉపయోగించే అన్ని అవయవాల్లో దాదాపు 95% ఉరితీయబడిన ఖైదీల నుండి జరుగుతోంది. చైనాలో పబ్లిక్ అవయవ దానం కార్యక్రమం లేకపోవడం ఈ అభ్యాసానికి సమర్థనగా ఉపయోగపడింది. ప్రభుత్వ నివేదిక ప్రకారం 2000 నుండి 2005 వరకు 6 సంవత్సరాల కాలానికి 41,500 అవయవాల మార్పిడులు జరిగాయి. మార్పిడికి మూలం వివరించబడలేదు మరియు ఈనాటికి పెద్ద ఎత్తున అవయవ మార్పిడులు కొనసాగుతున్నాయి. ఇష్టపడని ఫాలూన్ గ్యాంగ్ అభ్యాసకులు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఏతాన్ గట్మాన్ అంచనా ప్రకారం 2000 నుండి 2008 వరకు 65,000 మంది ఫాలూన్ గ్యాంగ్ అభ్యాసకులు వారి అవయవాల కోసం చంపబడ్డారు. అయితే 2016 నివేదికలు ఫాలూన్ గ్యాంగ్ యొక్క వేధింపులు ప్రారంభమైనప్పటి నుండి 15 సంవత్సరాల కాలంలో మరణించిన వారి సంఖ్యను నవీకరించాయి. మరణాల సంఖ్య 150,000 నుండి 1.5 మిలియన్ దాకా ఉంటుందని అంచనా వేశారు. డిసెంబర్ 26లో చైనీస్ ఖైదీలకు సంబంధించిన ఆరోపణలపై చైనా ప్రభుత్వం నుండి హామీ రాకపోవడంతో ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లోని 2 ప్రధాన అవయవాల మార్పిడి ఆసుపత్రులు చైనీస్ సర్జన్లకు మార్పిడి శిక్షను నిలిపివేశాయి మరియు చైనాతో అవయవ మార్పిడికి సంబంధించిన ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలను నిషేధించాయి. ఐక్యరాజ్య సమితి ఫాలూన్ గ్యాంగ్ ప్రాక్టీషనర్ల నుండి కీలకమైన అవయవాలను తీసుకున్నారనే ఆరోపణను మరియు అవయవ మార్పిడి చైనాలో అకస్మాత్తుగా పెరగడానికి గల మూలాన్ని చైనా ప్రభుత్వం పూర్తిగా వివరించాలని కోరింది. సంవత్సరం 2000లో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రజలు ఈ అవయవాల లభ్యతకు ప్రతిస్పందిస్తున్నారు మరియు అనేక మంది వ్యక్తులు అమెరికా మరియు జపాన్ పౌరులతో సహా వైద్య పర్యాటకులుగా చైనా లేదా భారతదేశానికి వెళ్ళి అవయవ మార్పిడిని స్వీకరించడానికి ఎంచుకున్నారు. ఇతర దేశాల్లో దీనికి అనైతిక పద్ధతిగా పరిగణించవచ్చు. ప్రాంతాల వారీగా అవయవ మార్పిడి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ నుండి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన స్పానిష్ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ ద్వారా స్పెయిన్ 2005లో మిలియన్ జనాభాకు 35.1 దాతలు మరియు 2006లో 33.8 దాతలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అధికంగా 2011లో 35.3గా ఉంది. అమెరికా మరియు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో అవయవ మార్పిడి కోసం వేచి ఉన్న పౌరులతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో చాలా కాలం వేచి ఉన్న జాబితాలు ఉన్నాయి. చైనాలో 2 మిలియన్లకు పైగా ప్రజలకు అవయవ మార్పిడి అవసరం. లాటిన్ అమెరికాలో 50,000 మంది వేచి ఉన్నారు. వీరిలో 90% కిడ్నీల కోసం వేచి ఉన్నారు.
అలాగే ఆఫ్రికా ఖండంలో వేలాది మంది ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాతల స్థావరాలు మారుతూ ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా లాటిన్ అమెరికాలో దాతల రేటు సంవత్సరానికి 40 నుంచి 100 పర్ మిలియన్ ఉంది. అయినప్పటికీ ఉరుగ్వే, క్యూబా మరియు చిలీల్లో 90% అవయవాల మార్పిడి శవదాతల నుండి జరిగింది. సౌదీ అరేబియాలో 35% దాతలకు కెడావర్ దాతలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆసియాలో శవదాతల వినియోగాన్ని పెంచడానికి నిరంతర ప్రయత్నం ఉంది. భారతదేశంలో ఒకే మూత్రపిండ దాతల యొక్క సంఖ్య ఎక్కువ. మిలియన్ జనాభాకు 1 కంటే తక్కువ శవదాతలు అవయవాలకు అందిస్తున్నారు. సాంప్రదాయకంగా ముస్లింలు జీవితంలో లేదా మరణంలో శరీరాన్ని అపవిత్రం చేయడం నిషేధమని నమ్ముతారు. అందువల్ల చాలామంది అవయవ మార్పిడిని తిరస్కరించారు. అయితే ఈ రోజుల్లో చాలామంది ముస్లిం అధికారులు మరొక ప్రాణాన్ని కాపాడితే ఈ పద్ధతిని అంగీకరిస్తున్నారు. ఉదాహరణగా ముస్లింలను కలిగి ఉన్న కాస్మోపాలిటన్ జనాభా కలిగిన సింగపూర్ వంటి దేశాల్లో దీన్ని ఊహించవచ్చు. వారి ఖనన ఏర్పాట్లతో కూడిన సమస్యలపై సింగపూర్ ముస్లిం సమాజ ప్రయోజనాలను చూసేందుకు ప్రత్యేకంగా మజ్లిస్ ఉగామా ఇస్లాం సింగపూర పాలక మండలిని ఏర్పాటు చేశారు. సింగపూర్లో అవయవ మార్పిడిని సాధారణంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ పర్యవేక్షిస్తుంది. మనస్తత్వాలు మరియు మతపరమైన దృక్కోణాలలో వైవిధ్యం కారణంగా ఈ ద్వీపంలో ముస్లింలు సాధారణంగా మరణించిన తర్వాత కూడా తమ అవయవాలను దానం చేయరని భావించారు. సింగపూర్లోని యువతకు 18 సంవత్సరాల వయసులో మానవ అవయవ మార్పిడి చట్టంపై అవగాహన కల్పించారు. ఆర్గాన్ డోనర్ రిజిస్ట్రీ 2 రకాల సమాచారాలని నిర్వహిస్తుంది. మొదటగా సింగపూర్ ప్రజలు వైద్య థెరపీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యాక్ట్ ప్రకారం మార్పిడి, పరిశోధన లేక విద్య కోసం వారి అవయవాలు లేదా శరీరాలను దానం చేస్తారు. రెండవది హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారం మార్పిడి కోసం మరణించిన తర్వాత మూత్రపిండాలు, కాలేయం, గుండె మరియు కార్నియాలను తొలగించడానికి కొందరు వ్యతిరేకిస్తారు. అవయవదానంపై సింగపూర్ వాసులకు అవగాహన కల్పించేందుకు లైవ్ ఆన్ సోషల్ అవేర్నెస్ ఉద్యమం కూడా ఏర్పడింది. చైనాలో అవయవ మార్పిడి 1960ల నుంచి జరిగింది. చైనా ప్రపంచంలో అతిపెద్ద మార్పిడి కార్యక్రమాల్లో ఒకటిగా ఉన్నది. 2004 నాటికి సంవత్సరానికి 13,000 మార్పిడులు జరిగాయి. అవయవదానం అయితే చైనీస్ సంప్రదాయం మరియు సంస్కృతికి విరుద్ధం మరియు అసంకల్పిత అవయవదానం చైనీస్ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. 1990ల్లో చైనా యొక్క మార్పిడి కార్యక్రమం అంతర్జాతీయ వార్తా మాధ్యమాల దృష్టిని ఆకర్షించింది. ఉరితీయబడిన నేరస్తుల మృతదేహాల నుండి తొలగింపబడిన అవయవాలు మరియు కణజాలం వాణిజ్యపరంగా వ్యాపారం చేయడం గురించి నైతిక ఆందోళనల కారణంగా 2000 నుండి చైనాలో ఫాలూన్ గ్యాంగ్ అభ్యాసకుల నుండి సుమారు 41,500 అవయవాలు సేకరించినట్టు 2006లో స్పష్టమైంది. ఇజ్రాయెల్లో అవయవ మార్పిడికి సంబంధించి అన్ని అవయవ విరాళాలను వ్యతిరేకించే కొంతమంది రబ్బీల మతపరమైన అభ్యంతరాల కారణంగా తీవ్రమైన అవయవ కొరత ఉన్నది. ఒక నిర్దిష్ట దాతకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకోవడంలో రబ్బీలు పాల్గొనాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్కు ప్రజలు చేసే గుండె మార్పిడిలో 1/3 చైనాలో జరుగుతాయి, మరికొన్ని ఐరోపాలో జరుగుతాయి. ట్రాన్స్ప్లాంటేషన్ టూరిజం అనైతికమని ఇజ్రాయెల్ బీమా సంస్థలు దానికోసం చెల్లించకూడదని టెల్ అవీవ్లోని షెవా మెడికల్ సెంటర్ గుండె మార్పిడి విభాగం అధిపతి డాక్టర్ జాకబ్ లావీ అభిప్రాయపడ్డారు. హెచ్ఓడిఎస్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదుల్లో జ్ఞానాన్ని మరియు అవయవదానంలో భాగస్వామ్యాన్ని పెంచడానికి కృషి చేస్తోంది. మార్పిడి రేట్లు కూడా జాతి, లింగం మరియు ఆదాయం ఆధారంగా విభిన్నంగా ఉంటాయి. దీర్ఘకాలిక డయాలసిస్ ప్రారంభించే వ్యక్తులతో చేసిన ఒక అధ్యయనంలో మూత్రపిండ మార్పిడికి సోషియో డెమోక్రటిక్ అడ్డంకులు రోగులు ట్రాన్స్ప్లాంట్ జాబితాలో ఉండకముందే కలిగి ఉన్నారని తేలింది. ఉదాహరణకు వివిధ సమూహాలు ఖచ్చితమైన ఆసక్తిని వ్యక్తం చేశాయి మరియు వివిధ రేట్లలో ప్రీ ట్రాన్స్ప్లాంటేషన్ వర్కప్ను పూర్తి చేస్తాయి. న్యాయమైన మార్పిడి విధానాలను రూపొందించడానికి గతంలో చేసిన ప్రయత్నాలు ప్రస్తుతం ట్రాన్స్ప్లాంటేషన్ వెయిటింగ్ లిస్టులో ఉన్న వ్యక్తులపై దృష్టి సారించాయి. దాదాపు 18% మంది యునైటెడ్ స్టేట్స్లో 2017లో దాదాపు 35,000 అవయవ మార్పిడులు జరిగాయి. 2016లో పోలిస్తే ఇది 3.4% పెరిగింది. వీరిలో దాదాపు 18% మంది జీవించి ఉన్న దాతల నుండి ఒక కిడ్నీ లేదా వారి కాలేయంలో కొంత భాగాన్ని మరొకరికి
ఇచ్చిన వ్యక్తులు. కానీ 1,15,000 మంది అమెరికన్లు అవయవ మార్పిడి కోసం వేచి ఉన్నారు. సెప్టెంబర్ 22 నాటికి యునైటెడ్ స్టేట్స్ మొత్తంగా మార్పిడి కోసం వేచి ఉన్నారు 1 మిలియన్ కంటే ఎక్కువ ఉన్నారు. చరిత్ర విజయవంతమైన మానవ ఎలో ట్రాన్స్ప్లాంట్లు శస్త్రచికిత్స అనంతరం తిరస్కరణ మరియు తిరస్కరణను నిరోధించే మందుల వల్ల దుష్ప్రభావాలు ప్రధాన సమస్యలు కావచ్చు.